హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్. నవడేస్లో మనకి రీజనింగ్లో మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ గెయిన్ చేయడానికి రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మనం ప్రతి పేపర్లో కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ మనకి రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది అండ్ మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం రీజనింగ్లో మనకి ఏ టాపిక్స్ వస్తాయి, ఎన్ని టాపిక్స్ ఇంక్లూడ్ అయ్యాయి అనేది ప్రతిదీ ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి రీజనింగ్ని మనం బేసికల్గా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి వర్బల్ రీజనింగ్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్. మనకు వర్బల్ రీజనింగ్లో 18 టాపిక్స్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్లో మనకు వర్బల్ రీజనింగ్లో 18 టాపిక్స్ ఉన్నాయి. 18 టాపిక్స్ వచ్చేసి సిరీస్ కంప్లీషన్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇలా మనకి టోటల్గా 18 టాపిక్స్ అనేవి మనకు వర్బల్ రీజనింగ్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాగే నాన్ వర్బల్ రీజనింగ్లో వచ్చేసి మనకి 17 టాపిక్స్ ఉన్నాయి. సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజెస్, ఇలాగా మనకి మొత్తం కూడా మనకి 17 టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయి అన్నమాట. ప్రజెంట్ మనకు రీజనింగ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ వర్బల్ రీజనింగ్లో మనకి ఉన్నటువంటి 18 టాపిక్స్లో ద ఫస్ట్ వన్ వాజ్ ఆన్ సిరీస్ కంప్లీషన్. ఈరోజు వచ్చేసి మనము ఈ సిరీస్ కంప్లీషన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ మనకేంటి ఈ సిరీస్ కంప్లీషన్లో కూడా మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ సిరీస్, లెటర్ అండ్ నెంబర్ సిరీస్. మనకి నెంబర్ సిరీస్ అంటే ఏంటి అంటే మనకు ఓన్లీ నంబర్స్తో ఉంటుంది అనమాట. లెటర్ సిరీస్ లెటర్స్తో ఉంటుంది అండ్ లెటర్ అండ్ నెంబర్ సిరీస్ మిక్స్డ్ అనమాట. నంబర్ సిరీస్ కంపేర్ టు లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ అనేది కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. ఎందుకు కష్టంగా ఉంటుందంటే నంబర్స్ అనేవి మనకు 1తో స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ అనమాట. మనకి నెంబర్స్ ఏంటి ఇన్ఫినిటీగా ఉంటాయి. అదే మనకు లెటర్ సిరీస్లో తీసుకోండి, మనకు ఎలాంటి క్వశ్చన్ ఫామ్ చేసినప్పటికీ కూడా లెటర్ సిరీస్లో ఏమవుతుంది మనకు ఏ టు జెడ్ 26 లెటర్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మనకి ఇలా మనకు ఈజీగా మనకు ఏ క్వశ్చన్ ఫామ్ చేసినా ఈ 26 లెటర్స్లోనే మనకి ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపేర్ టు నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్ అనేది కొంచెం ఈజీ అని చెప్పచ్చు. అందులో ద ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ సిరీస్. మనం ఈరోజు వచ్చేసి నంబర్ సిరీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్ నెంబర్ సిరీస్. ద నెంబర్ సిరీస్ ఫార్మ్డ్ విత్ ఓన్లీ నెంబర్స్. మనం ఇందాక చెప్పుకున్నట్లు నెంబర్ సిరీస్ ఓన్లీ నెంబర్స్తోనే ఫామ్ అయి ఉంటుంది. మనకి ఇందులో కూడా ఈ నెంబర్ సిరీస్లో మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్. మనకి ఏంటి అంటే రీజనింగ్లో మనం డైరెక్ట్గా నెంబర్ సిరీస్లోకి వెళ్ళిపోవట్లేదు. ఎందుకు వెళ్ళిపోవట్లేదు అంటే మనకు బేసిక్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తెలుసుకోవాలి. కాబట్టి మనం డైరెక్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్లోకి వెళ్ళట్లేదు. మనం బేసిక్ నుంచి ఏదైతే ఉందో ఇంట్రడక్షన్ పార్ట్ నుంచి కూడా ప్రతిదీ మనం ఈరోజైతే చూద్దాము. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ ఫామ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ నెంబర్స్. మనకి టైప్స్ ఆఫ్ నెంబర్స్లో 10 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, ద ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ ఇస్ నథింగ్ బట్ కౌంటింగ్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఏమంటున్నాం? నథింగ్ బట్ కౌంటింగ్ నెంబర్స్. ఏ విధంగా కౌంటింగ్ నెంబర్స్ అంటున్నాం? మనకి రెగ్యులర్గా న్యాచురల్ నెంబర్ ఇండికేట్స్ ఎన్. ఓకే, మనకు రెగ్యులర్గా న్యాచురల్ నెంబర్స్ ఏమంటున్నాం? కౌంటింగ్ నెంబర్స్. మనకి ఏదైనా సరే మనం కౌంట్ చేయాలి అంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? 1 నుంచి స్టార్ట్ చేసి 1 2 3 4 అలాగా మనము ఎంతవరకైనా మనం కౌంట్ చేసుకోవచ్చు. కాబట్టి వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం 1తో స్టార్ట్ చేసి మనకి ఇన్ఫినిటీగా మనకి నెంబర్స్ ఇక్కడ ఏంటి అనేది మనకంటే ఒక లిమిట్ లేదు. ఇన్ఫినిటీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా మనము న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా అక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి, వాటిని కౌంట్ చేయండి అంటే మనం ఎలా కౌంట్ చేస్తాం? ఒక 10 బర్డ్స్ ఉంటే 1 2 3 4 అలా మనము స్టార్ట్ చేసి 10 వరకు కౌంట్ చేస్తాం. అంటే న్యాచురల్గా మనం కౌంట్ చేస్తున్నాం ఈ నెంబర్స్ అన్నీ కూడా. వీటిని న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఏంటి? ఓల్ నెంబర్స్. సెకండ్ వన్ ఇస్ ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ ఇండికేట్స్
సింబల్ మనకి లెటర్ ఏంటి డబ్ల్యూ. ఈ ఓల్డ్ నెంబర్స్ అంటే ఏం లేదు, మనకేంటి ఆల్రెడీ మనకి ఇక్కడ వన్ నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. అలాగే మనకి ఇదేంటి జీరో, ఓల్డ్ నెంబర్స్లో మనకి జస్ట్ జీరో అని మనం ఇంక్లూడ్ చేసినట్లయితే అది ఓల్డ్ నెంబర్ అవుతుంది. ఓకే, మనకు జీరో ఇంక్లూడ్ అయినప్పుడు అది ఓల్డ్ నెంబర్స్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ ఇండికేట్స్ ఐ ఆర్ జెడ్. మనకు ఐ కానీ జెడ్తో కానీ మనము చూపిస్తాం. ఈ ఇంటిజర్స్లో ఏముంటాయి, మనకి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఇన్ఫినిటీ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్ అండ్ ఓల్ నెంబర్. మనము జీరోని ఏమంటున్నాం ఓల్ నెంబర్. అండ్ ఆల్సో న్యాచురల్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అండ్ ఆల్సో ఓల్ నెంబర్స్, ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట ఇంటిజర్స్లో. ఓకే, మనకి ఇదేంటి థర్డ్ వన్ ఇంటిజర్స్. మనం టోటల్గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయని చెప్పుకుంటాం 10 టైప్స్. అందులో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్. ద నెక్స్ట్ వన్ ఇస్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే అందరూ అనుకుంటారు ఈవెన్ నెంబర్స్, ఎస్ అందరికీ తెలుసు ఈవెన్ నెంబర్స్, ఈరోజు మనం కొత్తగా తెలుసుకోవాల్సిందంటూ ఏమీ లేదు అనుకుంటారు. బట్ ఈవెన్ నెంబర్స్లో కూడా మనకి క్వశ్చన్ ఫామ్ అయినప్పుడు అందులో కూడా మనకి ఈవెన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు కూడా అందులో కూడా కొన్ని మనకి ఆప్షన్స్లో కొన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనకు ప్రాపర్గా ఇంట్రడక్షన్, ప్రాపర్గా మనకు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము ఈజీగా దాన్ని ఆ క్వశ్చన్ని ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో అందులో వచ్చేసి ఈవెన్ నెంబర్స్. వాట్ ఈస్ ఈవెన్ నెంబర్? డివిజిబుల్ బై 2 అంటే ఏమంటున్నాం, ఎగ్జాక్ట్గా 2తో ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ని మనం ఈవెన్ నెంబర్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి 1 2 3స్లో 2 4 6 8 10 12 14 అలాగా మనకి ఇంకా వెళ్తూనే ఉంటాయి నెంబర్స్ అనేవి, ఇంకా వెళ్తూనే ఉంటాయి. వీటన్నిటినీ కనుక ఏమంటున్నాం మనం డివిజిబుల్ బై 2 అయితే మనము ఈవెన్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏమంటున్నాం నాట్ డివిజిబుల్ బై 2. డివిజిబుల్ బై 2ని మనం ఏమంటున్నాం ఈవెన్ నెంబర్స్. నాట్ డివిజిబుల్ బై 2 వాటిని మనం ఆడ్ నెంబర్స్ అంటున్నాం. ఆడ్ నెంబర్స్ ఏంటి మనకి 3 5 7 9 11 13 వీటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 తీసుకున్నట్లయితే 2తో డివైడ్ అవుతుందా, మనకి ఏమవుతుంది 1 మిగులుతుంది. మనకి ఇక్కడ ఏమవుతుంది రిమైండర్ అనేది 0 వచ్చిందా? నో. రిమైండర్ ఎప్పుడైతే 0 వస్తుందో 2తో డివైడ్ చేసినప్పుడు దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. రిమైండర్ 0 కాకుండా ఇంకేదైనా 1 2 ఆర్ ఎనీథింగ్ వచ్చినప్పుడు మనం దాన్ని ఆడ్ నెంబర్ అని అంటున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మనకి వచ్చేసి ఈ నెంబర్ సిరీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఎక్కువగా క్వశ్చన్స్ ఫామ్ అయ్యేటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ప్రైమ్ నెంబర్స్ అని చెప్పచ్చు. ప్రైమ్ నెంబర్స్ అని ఏమంటున్నాం ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. ఏముండాలి ప్రైమ్ నెంబర్కి ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ద నెంబర్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది ప్రైమ్ నెంబరా కాదని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ద నెంబర్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అది ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు నార్మల్గా తెలుసు 1 to 100 మనకి ప్రైమ్ నెంబర్స్ 25 ఉంటాయి అని చెప్పేసి మనం లోయర్ క్లాసెస్లో మనం ఆల్రెడీ చూసుకున్నాం వాటిని. బట్ కానీ ఇక్కడ మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం వాటిని ఒకసారి. మనం ఏమంటున్నాం 2 అనేది మనకిచ్చిన ఎగ్జాంపుల్లో 2ని మనం ప్రైమ్ నెంబర్ అంటున్నాం. అది ఎలాగా 2 ప్రైమ్ నెంబర్ అవుతుంది అనేది ఒక్కసారి చూద్దాం. మనం ఫస్ట్ అయితే 1 తీసుకుందాం. మనకి 1 2 3 స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే 1 తీసుకుందాం. 1 ఏంటి మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఓన్లీ 1. ఇంకా ఈ 1 అనేది ఏ టేబుల్లోనే వస్తుందా? నో. అంటే రెగ్యులర్గా మనకి ఎలా వస్తుంది 2 1s are 2 3 1s are 3 ఇలా వస్తుంది. బట్ ఇక్కడ కాదు, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎక్కడ చూసుకోవాలి, ఇక్కడ మనకు టేబుల్ ఇక్కడ ఎక్కడైతే మనకి ఎప్పుడైనా 1 వస్తే దాన్ని ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అంటాం. కానీ ఇక్కడ వస్తుందా? నో, లేదు. కాబట్టి మనకు 1కి ఏమైంది ఓన్లీ 1 ఫ్యాక్టర్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1కి? ఓన్లీ 1 ఫ్యాక్టర్స్.
కానీ మనకి ఇచ్చినటువంటి ప్రైమ్ నెంబర్ ఏంటి, ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ప్రైమ్ నెంబర్కి ఏంటి, ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటేనే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది కదా. కాబట్టి 1 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 ఫ్యాక్టర్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమైంది ఇది, సారీ, అంతే. నెక్స్ట్ వన్ 2. ఇప్పుడు 2 చూద్దాం. మనం 2 ప్రైమ్ నెంబర్ అని ఆల్రెడీ మనం అంటున్నాం. ఈ 2 మన ప్రైమ్ నెంబర్ అవునా కాదా అనేది మనం ఈ ఫ్యాక్టర్స్ ఎలా చెక్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. 1 2s 2, 2 1s 2. ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి మనకి, 2 ఫ్యాక్టర్స్. ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. 2 కంటే తక్కువ ఉండకూడదు, 2 కంటే ఎక్కువ ఉండకూడదు ప్రైమ్ నెంబర్స్కి ఎప్పుడు కూడా. కాబట్టి మనకి 2 అనేది 2 ఫ్యాక్టర్స్ కలిగి ఉంది. కాబట్టి ఇది మనకి 2 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3 చెక్ చేద్దాం ఒకసారి మనం. 1 3s 3, 3 1s 3. 3 కూడా మనకి ఏంటి, 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ ఉంది మనకి. 3 నెంబర్కి కూడా మనకు 2 ఫ్యాక్టర్స్ ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇంకొక మనకు చిన్న డౌట్ ఉంది. ఒక్కసారి మనము 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటిది చెక్ చేసి అది కరెక్ట్గా మనం అది ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదా అని చెక్ చేద్దాం. మనం ఆల్రెడీ 1 చూసాం, 1 ఫ్యాక్టర్. 2 చూసాం, 2 ఫ్యాక్టర్స్. 3కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం 4 చూద్దాం. ఓకే, 4కి ఏంటి, 1 4s 4, 2 2s 4, 4 1s 4. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టర్స్. మరి అలాంటప్పుడు 4 మనకి ప్రైమ్ నెంబర్ అవుతుందా, నో. ఏ విధంగా ఇది ఎగ్జాక్ట్లీ ఇది 4 అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవ్వదు. కాబట్టి మనం ప్రైమ్ నెంబర్ని చెక్ చేసేటప్పుడు ఇలా చెక్ చేయాలి, ఇది ప్రైమ్ నెంబర్ అవునా కాదా అని. ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. అది ఓన్లీ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి, 1తో ఏ నెంబర్కైనా కూడా ఒక ఫ్యాక్టర్ 1తో ఎప్పుడు ఉంటుంది. అండ్ ఆల్సో ఏ నెంబర్ అయితే మనము ప్రైమ్ నెంబర్ అవునా కాదా అని చెక్ చేస్తున్నామో ఆ ప్రైమ్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్. అంతేగాని ఇంక ఎటువంటి ఫ్యాక్టర్స్ దానికి ఉండవన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్. ఓకే, రెగ్యులర్గా మనకేంటి, మోస్ట్లీ అందరూ కూడా కంపల్సరీగా 1 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ ప్రతిదీ కూడా మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అన్నీ కూడా మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్. ఆల్రెడీ మనము ప్రైమ్ నెంబర్స్ చూసాం కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్. 7th వన్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఆల్రెడీ మనం ఫ్యాక్టర్స్ గురించి ప్రైమ్ నెంబర్స్లో చెక్ చేసాము. ఏంటి, 2 ఫ్యాక్టర్స్ ఉండాలి ప్రైమ్ నెంబర్కి. ఫ్యాక్టర్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఫ్యాక్టర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని మనం చూసాం కదా. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్లో ఏమంటున్నారు, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే ఏమవుతుంది, మనకి ప్రైమ్ నెంబర్ కాదు. అంతే కదండి. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ కానివన్నీ కూడా మనకి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. అంతే కదా. కానీ ఇందులో ఏమవుతుంది, 1 అనేది మనకి ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఎందుకు, ప్రైమ్ నెంబర్ రూల్ ఏంటి, ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. మన కాంపోజిట్ నెంబర్ ఏమంటున్నారు, కాంపోజిట్ నెంబర్లో ఏమంటున్నారు, మనకి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటున్నారు. అంటే 2 కంటే ఎక్కువగా ఉండాలి అంటున్నారు. ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసినప్పుడు 4 అనేది మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చింది, 3 ఫ్యాక్టర్స్ వచ్చింది. Two 2s is the 4. 4 into 1 equals to 4. మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి, 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. కాబట్టి 4 అనేది మనకి ఏమవుతుంది, కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కానీ మనకు ఉన్నటువంటి నెంబర్ సిరీస్లో 1 నుంచి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయంటే నో, కాదు. ఎందుకు కాదు, 1 అనేది మనకి 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది. 1కి మనకి ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఉంది. 2కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 3కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నది ఏది,
4. కాబట్టి మనం కాంపోజిట్ నెంబర్స్ని ఎప్పుడూ కూడా మనము కాంపోజిట్ నెంబర్స్ని తీసుకునేటప్పుడు 4 నుంచి స్టార్ట్ అవుతుంది. కాంపోజిట్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 4 నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిత్ వన్ ఏంటి? నాన్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఆల్రెడీ చూసాం మనము. ప్రైమ్ నెంబర్స్ అంటే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. నాన్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 ఫ్యాక్టర్స్ కాకుండా ఉన్నవన్నీ కూడా నాన్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్తామన్నమాట. అందులో ఇంక్లూడ్ అయ్యేది ఏంటి? ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్లో 1 ఇంక్లూడ్ అవ్వదు, కాంపోజిట్ నెంబర్స్లో కూడా 1 ఇంక్లూడ్ అవ్వదు. బట్ కానీ కాంపోజిట్ నెంబర్లో మనకు నాన్ ప్రైమ్ నెంబర్స్లో 1 ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే నాన్ ప్రైమ్ అనగానే మనకి ఏంటి? 2 ఫ్యాక్టర్స్ ఉండాల్సిన అవసరం లేదు. 1 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ మనకు ప్రైమ్ నెంబర్స్లో 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి అన్నారు. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. కానీ నాన్ ప్రైమ్ నెంబర్స్లో అలా ఉండదు కదా. ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా నాన్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. అలాంటప్పుడు ఏమవుతుంది? మనకు 1 ఆల్సో ఇంక్లూడెడ్, 1 కూడా మనము తీసుకుంటున్నాం అనమాట. మనకి 1 అండ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్స్ అన్నీ కూడా మనకు నాన్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. చూడండి, కాంపోజిట్ నెంబర్స్ అండ్ 1 to included నాన్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ వన్ నాన్ కాంపోజిట్ నెంబర్స్. నైన్త్ వన్ ఏంటి? నాన్ కాంపోజిట్ నెంబర్స్. ఆల్రెడీ మనం చూసాం కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. నాన్ కాంపోజిట్ ఏమవుతుంది? మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ అయినా నాన్ కాంపోజిట్ నెంబర్స్ ఏమవుతాయి? 1 అండ్ ప్రైమ్ నెంబర్స్. కాంపోజిట్లో ఏమవుతాయి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటున్నారు. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 కంటే ఎక్కువ ఉన్నవన్నీ కూడా మనకి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. నాన్ కాంపోజిట్ ఏమవుతాయి అలాంటప్పుడు? 2 కంటే తక్కువ ఉన్నటువంటివి. 2 అండ్ ఆల్సో 2 కంటే తక్కువ ఉన్నాయి. ఏమున్నాయి? 1 ఆల్సో 1 అండ్ ప్రైమ్ నెంబర్స్. 1 మరియు ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా మనకి నాన్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ నాన్ ప్రైమ్ నెంబర్స్లో ఏమైంది? 1 అండ్ కాంపోజిట్ నెంబర్స్ నాన్ ప్రైమ్ నెంబర్స్ అయ్యాయి. నాన్ కాంపోజిట్లో ఏమవుతుంది? 1 అండ్ ప్రైమ్ నెంబర్స్. వీటన్నిటిని కలిపి మనము నాన్ కాంపోజిట్ నెంబర్స్ అని అంటున్నాం అనమాట. ఓకే, ద నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఏంటి? 10th వన్ రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్లో మళ్ళీ మనం ఏమంటున్నాం? ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చేటువంటి వాటిని మనము రియల్ నెంబర్స్ అంటాం. ఇందులో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ ఏంటి? ద నెంబర్స్ విచ్ గివ్స్ ఎగ్జాక్ట్ వాల్యూస్. మనకు ఎగ్జాక్ట్ వాల్యూ ఏదైతే ఇస్తుందో, ఏ నెంబర్ అయితే ఇస్తుందో వాటిని రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్ వాల్యూ అంటే ఏంటి? 2 అనేది ఎగ్జాక్ట్ వాల్యూ. 2 అంటే ఇంక 2నే, దాంట్లో మళ్ళీ ఇంకా ఏం చేయడానికి ఏమీ లేదు. ఇక్కడ చూసారంటే 3, 0.2. 0.2 అంటే ఇంకంతే, 0.2. ఇంకా దానికి ఎక్స్టెండ్ చేయడానికి ఉందా? 0.2 అలా ఏమైనా ఇచ్చారా? నో, ఓన్లీ 0.2. ఇక్కడ √9 ఇచ్చాం, ఇక్కడ 1/2 ఇచ్చాం. వాట్ ఈస్ ద 1/2? 0.5. అంతే, ఎగ్జాక్ట్ వాల్యూ. దాన్ని డీకోడ్ చేసినప్పటికీ కూడా దాని వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. √9, 3, √16, 4 ఏంటివి? ఎగ్జాక్ట్ వాల్యూస్. ఓకే, ఏమంటున్నాం? రేషనల్ నెంబర్స్ విచ్ గివ్స్ ఎగ్జాక్ట్ వాల్యూస్. రేషనల్ నెంబర్స్ విచ్ గివ్స్ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఆర్ కాల్డ్ మనకి రేషనల్ నెంబర్స్ అంటున్నాం. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇర్రేషనల్ నంబర్స్. ఈ రియల్ నెంబర్స్లో మనకి సెకండ్ వన్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్. ద నెంబర్ విచ్ గివ్స్ అప్రాక్సిమేట్ వాల్యూ. ఇక్కడ ఏమంటున్నాం మనము? ద నెంబర్ విచ్ గివ్స్ అప్రాక్సిమేట్ వాల్యూ. అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చిందని ఇర్రేషనల్ వాల్యూస్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, 10/3 మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందా? మనం దీన్ని డివిజన్ చేసినప్పుడు 3 9, 1 వస్తుంది. మళ్ళీ మనం పాయింట్ పెట్టాలి,
0 తీసుకున్నాం, పాయింట్ మళ్ళీ 3 వస్తుంది, అంతే. ఇంక ఇది ఇలాగ 3.3333 అని ఇలాగ వెళ్తూనే ఉంటుంది. కానీ దానికి ఎక్కడైనా ఎండ్ అనేది ఉందా? మనకు ఒక ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చిందా? ఇది 3 అని ఇలాగే చెప్పగలమా మనం? నో, కాదు. కాబట్టి మనకి ఇర్రేషనల్ వాల్యూస్లో ఏమంటాం? అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేది ఇర్రేషనల్ వాల్యూస్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి 0.56 బార్ అన్నాం అంటే ఏంటి? ఈ 56 అనేది ఇలా వెళ్తూనే ఉంటుంది. ఎంతైనా ఇంకా 56 అని వెళ్తూనే ఉంటుంది. కాబట్టి దీనికంటే ఒక ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనము ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దీన్ని అప్రాక్సిమేట్ వాల్యూస్లా మనం తీసుకుంటాం. వీటినే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని కూడా అంటామన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి అని కాదండి. బట్ కానీ మనకి బేసిక్ నెంబర్స్ అంటే ఏంటి, నెంబర్ వాల్యూస్ నెంబర్ గురించి, ఆ నెంబర్స్ ఉన్న టైప్స్, నెంబర్ సిరీస్లో ఉన్న టైప్స్ కానీ ఇవన్నీ కూడా మన బేసిక్ నుంచి తెలుసుకున్నట్లయితే మనకి ఎలాంటి క్వశ్చన్ ఫామ్ చేసినా కూడా మనకి ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇందులోనే ఇవ్వరు అని కూడా కాదు, ఇందులో కూడా కొన్ని ఎగ్జామ్స్లో మనకి ఎస్ఎస్సి కానివ్వండి, ఆర్ఆర్బీ ఇలాంటి వాటిలో కూడా సమ్ టైమ్స్ క్వశ్చన్ ఇలా టఫ్గానే ఇవ్వాలి, ఇలాగే ఉండాలి అనేటువంటి ఏమీ లేదు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? బేసిక్గా మనకి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మిడ్ రేంజ్లో ఉంటాయి, అండ్ కొంచెం టఫ్గా కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈజీగా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాటిల్లో కూడా మనకు క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవ్వకపోయినప్పటికీ కూడా మనకి ఇంకా ముందు వచ్చేటువంటి అనాలిజీ కావచ్చు, కోడింగ్, డీకోడింగ్ కావచ్చు, అన్నింటిలో కూడా మనకి బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి మనం అన్ని నెంబర్స్ కానివ్వండి, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా ఎక్కడో ఒక చోట మనకి టచ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనం బేసిక్ నుంచి తెలుసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా మనం నెంబర్ సిరీస్ వేసేసి ఒక సిరీస్ వేసేసి నెక్స్ట్ ఏంటి ఇలా కూడా మనం క్వశ్చన్ చేసేయచ్చు. బట్ కానీ వీటన్నిటికంటే వెళ్ళడానికంటే ముందు కూడా మనము బేసిక్ పాయింట్ నుంచి వెళ్ళాలి. కాబట్టి మనము ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నాం. ఓకేనండి. ఒకవేళ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ పైన ఏదైనా క్వశ్చన్ ఫామ్ చేస్తే ఎలా క్వశ్చన్ ఫామ్ చేస్తారు, ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనమైతే చూద్దాము. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్గా మీరు ఇప్పటిదాకా క్లాస్ విన్నారు కాబట్టి ఇంకా మీరే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మనం రీకాల్ చేద్దాం. ప్రైమ్ నెంబర్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. మనకి ఇక్కడ చూడంగానే తెలిసిపోతుంది ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి నెంబర్. 25 అవుతుందా? మనకి ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయా 25కి? ఒకసారి చెక్ చేయండి, అవుతుందా? నో. ఎందుకు? 1 × 25 అవుతుంది. 5 5s 25, 25 × 1 25. 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయా? నో. 2 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి 25 అనేది మనకి ప్రైమ్ నెంబర్ అవ్వదు. నెక్స్ట్ వన్ 31. 31కి మనకి టేబుల్స్లో ఏదైనా టేబుల్లో వస్తుందా 31? నో. 1 టేబుల్. 1 × 31 31, 31 × 1 31. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 31. 49. ఒకసారి మనం రిమైనింగ్ ఆప్షన్స్ని కూడా చెక్ చేద్దాం. 49 ఏంటి? మనకి ఎప్పుడు కూడా ప్రతి నెంబర్కి 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడు కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది కాకుండా మనం ఏదైనా టేబుల్లో చూసామా అనేది ఒక్కసారి నెంబర్ని చెక్ చేద్దాం. 7 7 అంతే కదండి. 7 × 7 7 7 ఈజ్ 49. కాబట్టి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 99 చూడంగానే మనకు అర్థమవుతుంది. 11 × 9 99. ఎన్ని ఫ్యాక్టర్స్? ప్రతి నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1కి మాత్రమే 1 ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ ఆల్సో 2 ఫ్యాక్టర్స్ కాకుండా మనకి ఎక్స్ట్రా ఉన్నటువంటివన్నీ కూడా మనకి కంపోజిట్ అవుతాయి. మనకి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రమే ప్రైమ్ నెంబర్ అవుతుంది. మరి ఆల్రెడీ ఇందాక మనం చూసుకున్నప్పుడు మనకి 1 to 100 వరకు మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని మనము ఆల్రెడీ చూసుకున్నాం. కాబట్టి చూడంగానే మనకు అర్థమవుతుంది 31 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే అండి. ఆన్సర్ ఏంటి? 31.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, అంతే కదా. 1 అనేది మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుందా? 1 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు అండ్ ఆల్సో కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వదు. దెన్ నెక్స్ట్ వన్ 3 ఆల్రెడీ చూసాం మనం. 3 అనేది మనకి ప్రైమ్ నెంబర్. అండ్ దెన్ 8 అనేది ఏంటి? మనకి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఎలాగా ఒకసారి చూద్దాం. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి 8కి? 2 4s ఆల్రెడీ మనకు 1 8, 1 8s 8, 2 4s 8, 4 2s 8, 8 1s 8. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్. మన కాంపోజిట్ నెంబర్ రూల్ ఏంటి? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి 8 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అండ్ 11 ఆల్రెడీ మనకు తెలుసు. 11 అనేది ప్రైమ్ నెంబర్. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి 11 అనేది కాంపోజిట్ నెంబర్ అవ్వదు. ఓకే అండి. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ రేషనల్ నెంబర్? వాట్ ఈస్ ద రేషనల్ నెంబర్? విచ్ గివ్స్ ఎగ్జాక్ట్ వాల్యూ. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? విచ్ గివ్స్ ఎగ్జాక్ట్ వాల్యూ. మనకు ఉన్నటువంటి ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చేటువంటి ఆప్షన్ ఏది ఉంది? √11. √11కి మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందా? నో. 0.63. 0.63 అంటే ఏంటి? ఇంక 63 ఇలాగ వెళ్తూనే ఉంటుంది, ఎగ్జాక్ట్ వాల్యూ లేదు. 10/3 ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 10/3 అనేది మనకి 3.333 ఇలాగ వెళ్తూనే ఉంటుంది, దానికి కూడా ఒక ఎగ్జాక్ట్ వాల్యూ లేదు. √16, ఎస్, √16 ఏంటి? 4, అంతేనా? 4² √16 అనేది మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అవుతుంది. ఓకే. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు. రేషనల్ నెంబర్ అంటే ఏంటి? అందుకోసమని మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం రేషనల్ నెంబర్ అంటే ఏంటి అనేది. విచ్ గివ్స్ ఎగ్జాక్ట్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నైదర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్. ప్రైమ్ నెంబరు అవ్వదు, కాంపోజిట్ నెంబరు అవ్వదు. ఏముంది మనకు? 1 అనేది అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా 1 అనేది ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్ అవ్వదు, కాంపోజిట్ నెంబర్ కూడా అవ్వదు. 2 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. 9 అనేది కాంపోజిట్. 11 ఆల్సో ప్రైమ్ నెంబర్. మనం ఏం అడుగుతున్న క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ప్రైమ్ నెంబర్ కానిది, కాంపోజిట్ నెంబర్ కానిది ఏంటి అంటే ఓన్లీ 1. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏముందండి? నాట్ డివిజిబుల్ బై 2, అంతేనా? ఆడ్ నెంబర్ ఏంటి? నాట్ డివిజిబుల్ బై 2. ఇక్కడున్న ఏ నెంబర్ అయినా సరే మనకి 2తో డివైడ్ అవుతుందా? అవ్వదు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడున్న ప్రతి నెంబరు ఆడ్ నెంబరే అవుతుందా? ఇక్కడున్న ప్రతి నెంబరు ఆడ్ నెంబరే అవుతుందా? కానీ అన్ని ఆప్షన్స్లో ఉన్న ఆడ్ నెంబరే ఇచ్చారు. మనకి క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అని అడిగారు. అంటే ఇక్కడ ఏదో ఉంది, ఇంకా మనం ఆడ్ నెంబర్లోని ఇంకా ఏదో మిస్ అయ్యింది. ఏంటి అనేది చూద్దాం. 7, 31, 25, 29. మీరు ఇక్కడ బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసినట్లయితే 7, 31, 29 ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్. ఇదేది ఆడ్ నెంబర్ కాదు. ఆడ్ నెంబర్ అయినప్పటికీ కూడా మనకు స్పెసిఫిక్గా అన్ని ఆడ్ నెంబర్స్ ఇచ్చి ఒక ఆడ్ నెంబర్ని ఐడెంటిఫై చేయమన్నారు అంటే అక్కడ ఏదో ఒకటి తిరకాసు ఉందని అర్థం. మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది? 7 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్, 31 ప్రైమ్ నెంబర్, 29 కూడా ప్రైమ్ నెంబర్, 25 అనేది మనకి ఆడ్ నెంబర్. ద ఆన్సర్ 25. ఏంటి ఆన్సర్ అనేది? 25. ఓకే. మీరు ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తారు. క్వశ్చన్లో మనకి ఇంతాక చూసినట్లు ఆడ్ నెంబర్ ఏముంది, ఈవెన్ నెంబర్ ఏముంది మేము పెట్టేయగలము అనుకున్నప్పుడు ఈ విధంగా క్వశ్చన్ చేసి కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఓల్ నెంబర్. ఫస్ట్లోనే చెప్పుకున్నాం మనము న్యాచురల్ నెంబర్స్ తర్వాత హోల్ నెంబర్.
ఓల్ నెంబర్ అంటే ఏంటి, మనకు న్యాచురల్ నెంబర్స్కి 0. న్యాచురల్ నెంబర్స్కి ముందు మనము 0 కూడా ఇంక్లూడ్ చేసుకుంటే దాన్ని ఓల్ నెంబర్ అని అంటాము కదా. అప్పటికి ఏమవుతుంది, 0 ఈజ్ అ ఓల్ నెంబర్. 0 ఏంటి, ఓల్ నెంబర్. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉందా, ఎస్. ఓల్ నెంబర్ ఏంటి, 0. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఏంటి, డివిజిబుల్ బై 2. మనకి ఈవెన్ నెంబర్స్కి మనకు ఉన్నటువంటి గుర్తేంటి, ఏ నెంబర్ చివరైనా 2, 4, 6, 8, 0 ఈ నెంబర్స్ కనుక ఉన్నట్లయితే, అది ఎంత పెద్ద నెంబర్ అయినా అవనివ్వండి, ఆ నెంబర్ చివర ఇవి 2, 4, 6, 8, 0 ఉన్నట్లయితే ఆ నెంబర్ డెఫినెట్గా కంపల్సరీ అది 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఆ నెంబర్ని మనము గుడ్డిగా చెప్పచ్చు, అది జస్ట్ మనకి ఈవెన్ నెంబర్ అని మనము ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట. 2, 4, 6, 8, 0 ఇక్కడున్న మనకున్న ఆప్షన్స్లో మనకేంటి, ఇంతకుముందు ఏం చేశారు, అన్ని ఆడ్ నెంబర్స్ ఇచ్చారు, కానీ అందులో అన్ని ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి ఒక ఆడ్ నెంబర్ని మాత్రం మనము ఇది చేసేట్టుగా పెట్టారు ఆప్షన్స్. కానీ ఇక్కడ అలా లేదు. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ నెంబర్ అంటున్నారు, డైరెక్ట్ క్వశ్చన్. ఈవెన్ నెంబర్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ 17, 29 మనకి ఇది ఆడ్ నెంబర్. 42 మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఏ నెంబర్ చివరైనా సరే 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ ఉన్నట్లయితే అది కంపల్సరీగా మనకు ఈవెన్ నెంబర్ అవుతుంది కదా. కాబట్టి 42 ఈవెన్ నెంబర్, 55 అనేది మళ్ళీ ఆడ్ నెంబర్ అవుతుంది. కాబట్టి ద ఆన్సర్ ఈస్ 42. ఇంత ఈజీగా ఉంటాయా క్వశ్చన్స్ అంటే నో, ఇంత ఈజీగా ఉండవు. బట్ కానీ ప్రతిదీ తెలుసుకోవాలి కాబట్టి, బేసిక్ లెవెల్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలి కాబట్టి దీనిపైన ఒక క్వశ్చన్ కూడా ఫామ్ చేసాం. అది ఏంటి, ఎలా ఉంటుంది, సమ్ టైమ్స్ చెప్పలేము, సమ్ టైమ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్. ఫస్ట్ మనకి నెంబర్ సిరీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఏంటి, న్యాచురల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ కౌంటింగ్ నెంబర్స్. మనం కౌంట్ చేసే నెంబర్స్ ఏవైనా కూడా మనము న్యాచురల్ నెంబర్స్ కానీ తీసుకుంటాం. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఒకసారి మనం ఆప్షన్స్లో చూద్దాం. సారీ, క్వశ్చన్ మిస్. 7th వన్, ఎస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ ఏంటి, నెగిటివ్ నెంబర్ ఉంది. న్యాచురల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్ ఉంటుందా, నో. 0 న్యాచురల్ నెంబర్స్లో 0 అంటే ఏంటి, 0 ఓల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్లో ఓల్ నెంబర్ ఉంటుందా, నో. కానీ ఓల్ నెంబర్స్లో మాత్రం న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా. 0, 1, 2, 3, 4 ఈ 0 మాత్రం తీసేస్తే ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్సే కదా. ఓల్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, కానీ న్యాచురల్ నెంబర్స్లో ఓల్ నెంబర్ అనేది ఉండదు. కాబట్టి మన ఇచ్చిన క్వశ్చన్లో న్యాచురల్ ఏం ఐడెంటిఫై చేయమంటున్నారు, న్యాచురల్ నెంబర్ అన్నారు. కాబట్టి 0 ఇస్ ద ఓల్ నెంబర్, ఇది కాదు. నెక్స్ట్ వన్, 7 ఈజ్ అ న్యాచురల్ నెంబర్. ఓకే, 2.5 మనకి న్యాచురల్ నెంబర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, పాయింట్స్, తర్వాత పాజిటివ్ నెంబర్స్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ మనకి ఫ్రాక్షన్స్ కానీ అలాంటివి ఏవైనా ఉన్నాయా, అలాంటివి ఏవి లేవు. కాబట్టి 2.5 కూడా కాదు. న్యాచురల్ నెంబర్ ఏంటి ఇక్కడ, 7. ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ అన్ ఇంటిజర్. ఇంటిజర్ గురించి మనం ఆల్రెడీ చూసాము. ఏంటి ఇంటిజర్, పాజిటివ్ నెంబర్స్. ఇంటిజర్స్లో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి మనకి, ఇన్ఫినిటీ, నెగిటివ్ నెంబర్స్, ఓల్ నెంబర్ అండ్ న్యాచురల్ నెంబర్స్. ఏమేమి ఇంక్లూడ్ అయ్యంటే ఇంటిజర్స్లో నెగిటివ్ నెంబర్స్, ఓల్ నెంబర్స్ అండ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్లో చూద్దాం. 3, -7, 2/3 అండ్ √5. మనకేంటి, సారీ ఇక్కడ ఆప్షన్ మిస్ అయింది.
3/6. మనకేంటి ఇంటిజర్స్లో ఏముంది 3/6. మనకి 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయా ఇంటిజర్స్లో? నో, ఇంటిజర్స్లో మనకి ఫ్రాక్షన్స్ లేవు. సెకండ్ వన్ వచ్చేసి -7. ఎస్, మనకి ఇంటిజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఆల్సో ఇంక్లూడెడ్. అండ్ 2/3 ఫ్రాక్షన్స్ ఇప్పుడే చెప్పుకున్నాం మనము, ఇంటిజర్స్లో ఫ్రాక్షన్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వవు. అండ్ √5 ఆల్సో నాట్ ఇంక్లూడెడ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి -7. ఓకే, ద నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ అ నాన్ కాంపోజిట్ నెంబర్? కాంపోజిట్ నెంబర్స్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. నాన్ కాంపోజిట్ అంటే ఏంటి? 2 ఫ్యాక్టర్స్ కంటే తక్కువ. 4 ఏంటి? కాంపోజిట్ నెంబర్. మనకు కాంపోజిట్ నెంబర్ స్టార్ట్ అయ్యే నెంబర్ ఇంత 4, కాబట్టి 4 అయితే కాదు. 6 అవుతుందా? ఒకసారి చెక్ చేయండి. 6 నో, 6కి కూడా మనకి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 అనేది ఏంటి? కాంపోజిట్ నెంబర్ అవ్వదు, ప్రైమ్ నెంబరు అవ్వదు, రైట్? కాబట్టి నాన్ కాంపోజిట్ నెంబర్. 9కి కూడా మనకి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 1కి మాత్రం 1 అనేది కాంపోజిట్ నెంబర్ అవ్వదు, ప్రైమ్ నెంబర్ కూడా అవ్వదు. కాబట్టి కాంపోజిట్ నెంబర్ అవ్వనప్పుడు నాన్ కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, 1 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఓకే అండి. నంబర్ సిరీస్లో మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఇదన్నమాట. ఇది నెంబర్ సిరీస్ డైరెక్ట్ కాదు, నెంబర్ సిరీస్ ఇంకా టాపిక్ చాలా ఉంది. జస్ట్ ఇది ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. నెంబర్ సిరీస్లో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరూ కూడా నార్మల్గా మనకి రీజనింగ్ అనగానే మనకి టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీగా వచ్చి ఉండాలి. తప్పకుండా ప్రతి ఒక్కరికి 20 టేబుల్స్ రావాలి. వీటికి ఏమైనా ట్రిక్స్ లేవా అంటే ఉంటాయి. అన్నీ గుర్తుపెట్టుకోవడం కన్నా టేబుల్స్ బై హ్యాడ్ చేయడమే చాలా ఈజీ. ఓకే, స్క్వేర్స్ కూడా 30 స్క్వేర్స్, మినిమం 30 స్క్వేర్స్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి. ఎందుకంటే క్వశ్చన్ ఏదైనా అడిగినప్పుడు అప్పుడు మనం ట్రిక్ అప్లై చేసి ఇవన్నీ చేయడం కంటే కూడా మనకి బేసిక్ పార్ట్లో ఉన్నటువంటి స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ మనం నేర్చుకొని ఉన్నట్లయితే క్వశ్చన్ ఈజీగా మనము అనలైజ్ చేసి ఫాస్ట్గా మనకు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి మనకు సమ్ సెకండ్స్ మాత్రమే ఉంటాయి, 40-50 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండవు. కాబట్టి అలాంటి టైంలో మనము అన్ని ట్రిక్స్ యూస్ చేసి లేదా ఒక ఫార్మాట్లో అన్నీ తీసుకొచ్చి టైం వేస్ట్ చేసుకోవడం కంటే కొన్ని మనము గుర్తుపెట్టుకొని నేర్చుకొని ఉంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా 20 టేబుల్స్ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు లర్న్ చేయాలి. అండ్ స్క్వేర్స్, క్యూబ్స్. ఓకే, అలాగే వీటితో పాటు కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి మనకి. స్క్వేర్స్ ఐడెంటిఫై చేసేటప్పుడు కానీ క్యూబ్స్ ఐడెంటిఫై చేసేటప్పుడు కానీ కొన్ని ట్రిక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఫస్ట్ వన్ ఈరోజు వచ్చేసి మనకు సిరీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ సిరీస్లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ నెంబర్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి అనే ఒక చిన్న టాపిక్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ఫస్ట్ అయితే మనం ఈ స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్కి సంబంధించి కొన్ని ట్రిక్స్, సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. ఆ సింపుల్ ట్రిక్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసి తర్వాత మనకి డైరెక్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.